హాయ్ అండి, అందరికీ నమస్తే. ఘోర విమాన ప్రమాదం జరిగి 120 మందికి పైగా మృతి చెందారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, దీనికి గల కారణాలేంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. థాయిలాండ్లోని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా మువాన్ నగరానికి 175 మంది ప్రయాణికులు 6 సిబ్బందితో జేజు ఎయిర్లైన్స్ ఈ ప్రయాణికులను తీసుకుని బయలుదేరింది. అయితే ఈ విమానం అక్కడ గమ్యస్థానానికి చేరుకునే టయానికి రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగి ఒక్కసారిగా దట్టమైన పొగ మూలుకొని 120 మందికి పైగా చనిపోయారు. అయితే ఇప్పటివరకు అక్కడున్న అగ్నిమాపక సిబ్బంది, అక్కడున్న సిబ్బంది కూడా విమానం వెనక భాగం నుంచి కొంతమందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ జేజు ఎయిర్లైన్స్ సంస్థ CEO ఉన్నారో వారు ఇది 2005లో ఈ సంస్థ స్థాపించబడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదాలు అయితే జరగలేదని, ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినందుకు ఆయన అందరికీ క్షమాపణ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ఇప్పుడు ఏదైతే స్టాఫ్లో ఒకరిని ఈ 175 మంది ప్రయాణిస్తున్నారో అందులో ఒకరిని కాపాడినట్లుగా కూడా వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ 175 మంది ప్రయాణికుల్లో 173 మంది అక్కడ దక్షిణ కొరియా వాసులు, మిగతా 2 థాయిలాండ్ వాసులు. కానీ ఏదైనా కానీ ఇంత ఘోర ప్రమాదం మాత్రం ఎవరు ఊహించినది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో ప్రమాదాలు ఎయిర్లైన్స్ జరుగుతున్నాయి, కానీ ఇది కూడా వాటిలో ఒక భాగం. కానీ ఇలాంటివి జరగకుండానే ఉండాలి, జరగడం అనేది కొంచెం దురదృష్టకరం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.